టీడీపీ కంచుకోట ఉండి నియోజకవర్గంలో రాజకీయం ఉత్కంఠకు గురిచేస్తోంది. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇచ్చింది టీడీపీ. దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ గా రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఈ మధ్య పార్టీలోకి వచ్చిన నరసాపురం రఘురామకృష్ణంరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సైతం టీడీపీ నుంచి తానే అభ్యర్థినంటూ సోమవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. దీంతో ఒక రాధా ముగ్గురు కృష్ణుల్లా ఉండి నియోజకవర్గం రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఉండి. ఈ నియోజకవర్గం ఆది నుంచి టీడీపీకి కంచుకోట. 2004 ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఇన్నాళ్లు ఎంతో క్రమశిక్షణతో ఉన్నట్లు కనిపించిన ఉండి టీడీపీలో ఇప్పుడు 3 వర్గాలు 6 గ్రూపులతో అంతా అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా గత ఎన్నికల వరకు మంచి స్నేహితులుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మధ్య ఇప్పుడు టికెట్ ఫైట్ కొనసాగుతోంది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన శివరామరాజు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో తన స్నేహితుడైన రామరాజుకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరితే శివరామరాజును ఎంపీ బరిలో నిలిపి రామరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ సమయంలో రామరాజు ఎమ్మెల్యేగా గెలిస్తే శివరామరాజు ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. కట్ చేస్తే 5 ఏళ్లు తిరిగేసరికి ఈ ముగ్గురి మధ్య టీడీపీ టికెట్ దోబూచులాడుతోంది. ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కేటాయించింది టీడీపీ. కానీ రఘురామకృష్ణంరాజు పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే రామరాజును తప్పించి రఘురామకృష్ణంరాజును పోటీకి పెట్టాలని భావిస్తోందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ శుక్రవారం నామినేషన్ వేసి టీడీపీ రాజకీయాల్లో దుమారం రేపారు రఘురామకృష్ణంరాజు. తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఉండిని రఘురామకృష్ణంరాజుకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామరాజుకు సైతం తెలియజేసినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ప్రత్యామ్నాయంగా రామరాజును పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారట. అయితే ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్న రామరాజు ఈ నెల 22న సోమవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడతామని చెప్పినప్పటికీ రామరాజు ప్లేట్ ఫిరాయించడంతో ఏం చేయాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది టీడీపీ హైకమాండ్. ఇప్పటి వరకు రఘురామకృష్ణంరాజుకు టికెట్ కేటాయిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ నెల 21న అభ్యర్థులందరికీ బీఫామ్స్ అందచేయనున్నారు. అంటే ఆదివారంలోగా ఈ గందరగోళానికి తెర దించాల్సి ఉంటుంది. ఒకవేళ రామరాజు అధిష్టానం మాట వినకుండా నామినేషన్ వేస్తే మొత్తానికి ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉంటాను అని బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు అగ్నికి ఆజ్యం తోడైనట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పోటీకి దిగితే పరిస్థితి ఏంటన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఉండి పార్టీలో వివాదం సద్దుమణగకపోవడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రఘురామ, మరో పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మరో నేత శివరామరాజులు పోటీ పడితే పార్టీకి నష్టమనే వ్యాఖ్యానిస్తున్నారు పరిశీలకులు. తొలుత నరసాపురం పార్లమెంటుపై ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు పూర్తిగా ఉండిపైనే దృష్టి పెట్టారు. టీడీపీ టికెట్ తెచ్చుకుని ఉండిలోనే తాడోపేడో తేల్చుకోవాలని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం 3 వర్గాలుగా చీలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతానికి మెజారిటీ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో నడుస్తున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఇక మూడో హరిశ్చంద్ర అవతారంలో రఘురామ కూడా ఉండిలో అడుగు పెట్టడంతో ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాత్రం ముందుగా నామినేషన్ వేసి పార్టీపై ఒత్తిడి తెస్తే ఆఖరి నిమిషంలో ఏదైనా మిరాకిల్ జరిగితే బీఫామ్ నాకే వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.